15 నెలలు కాకముందే ఇన్ని అపవాదాలు చేస్తున్నారు. ఫ్రీ బస్ అంటే మహిళలను అవహేళన చేసుకుంటా మాట్లాడుతూ జుట్లు పట్టుకొని కొట్టుకుని అంటే స్త్రీల పట్ల వారికి ఉన్నట్టు ఆ గౌరవం చూడండి. స్త్రీల పట్ల సిగలు పట్టుకొని తనుకుంటున్నాను. ఈ విధంగా ప్రతి ఒక్క దానిపైన 420 అని అంటున్నాం. మీరు 420 అంటున్నావు కానీ మీది 395. అంటే మీరు డకైట్ల కంటే ఎక్కువ దోసుకొని పోయినారు తెలంగాణ. ఆంధ్ర రాష్ట్ర పాలకులు పాలించినప్పుడు దోసుకున్నారో లేదో తెలియదు కానీ తెలంగాణ రాష్ట్రం మనం సాధించుకున్నాక ఎంతైతే దోసుకున్నారో మీ కల్వకుంట్ల కుటుంబం దోసుకున్నంత ఇక్కడున్న దానికి సంబంధించిన మా పార్టీ నాయకులు సంపాదించినంత దోసుకున్నంత ఎవరు కూడా దోసుకోలేదు. మా 140 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులందరూ ఇక్కడ ఉన్నారు. సీనియర్ నాయకులు వారి ఆస్తులు చూడండి. 10 ఏళ్ళు చేసిన నాయకుల వారి యొక్క ఆస్తులను పరిశీలించండి ఎంత దోసుకున్నారు. నేను దయచేసి మీడియా ద్వారా మా ఓరుగల్లు ప్రజలు పోరుగల్లు అని అన్నావు కానీ నా విద్యార్థి నాయకులకు తర్వాత ఉద్యమకారులకు తర్వాత విద్యావేత్తలందరినీ నేను అప్పీల్ చేస్తున్నా. ఈ గొర్రెల స్కీమ్ తెచ్చి అందరినీ అందులో ఉన్న బీఆర్ఎస్ నాయకులందరినీ గొర్రెలు చేసిండు. కానీ నా యొక్క ఉద్యమకారులు కానివ్వండి విద్యార్థి లోకం కానివ్వండి మీరు మళ్ళీ వాళ్ళ ట్రాప్లో పడొద్దని నేను అప్పీల్ చేస్తున్నా.